హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తార్నాక డివిజన్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యంను హెచ్చరించారు. వంటగదులు పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు తాజా పదార్థాలని వాడాలని శ్రీలతారెడ్డి సూచించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి ఫుడ్ సేఫ్టీ తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవటమే కాకుండా పూర్తి స్థాయిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే ప్రధానంగా చెప్పాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లను, అదేవిధంగా హోటళ్లను ముమ్మర స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిగానే ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో నివాసం అంటే హైదరాబాద్లో ఇటు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కావచ్చు, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వారికి ఇంటికెళ్ళి వంట వండుకునేటువంటి పరిస్థితులు సగానికంటే ఎక్కువ మందికి, అంటే కనీసం 90% వరకు కూడా అందరూ కూడా ఇద్దరు ఉద్యోగాలు కుటుంబాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారంతా కూడా హోటళ్లను, అది చిన్న రెస్టారెంట్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు హోటళ్లను లేదంటే రెస్టారెంట్ల పైన ఆధారపడేటువంటి పరిస్థితులే వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్ని కుటుంబాలు అయితే మాత్రం ఉదయం టిఫిన్తో మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఈ మధ్యాహ్నం స్నాక్స్ కావచ్చు, అదేవిధంగా రాత్రి డిన్నర్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట హోటళ్ళ మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అయితే మాత్రం హోటళ్ళు అయితే విపరీతంగా డబ్బులు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇదే అదునుగా కస్టమర్లకు ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ కస్టమర్కు ఉన్నటువంటి ఆ పరిస్థితినే వీరంతా కూడా అవకాశంగా మార్చుకొని డబ్బులు దండుకుంటున్నారు అనేటువంటి స్థాయిలో కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలామంది శుభ్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు, తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు, ఫుడ్ పాయిజన్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని రెస్టారెంట్లో అయితే మాత్రం ఇటు బిర్యానీలలో బల్లులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, బిర్యానీలో బొద్దింకలు వస్తున్నటువంటి పరిస్థితి. తినే ఆహారంలో ఇది ఏంటి అని యజమానులు అడిగినప్పటికీ కూడా వారంతా కూడా ఇంకా కస్టమర్లపైనే సీరియస్ అవుతూ కొంతమంది భౌతిక దాడులకు కూడా కొన్ని హోటల్ యజమానులు దిగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అయితే మాత్రం హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చాలా తీవ్ర స్థాయిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఇటు తార్నాకలో ఉన్నటువంటి పలు రెస్టారెంట్లను, హోటళ్లను కూడా పూర్తి స్థాయిలో ఆవిడ తనిఖీ చేయడమే కాకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి కిచెన్లను అయితే మాత్రం ఆవిడ గుర్తించినట్లుగానే చెప్పారు. మొత్తంగా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ లేదంటే హోటల్ యజమానులకు కానీ ఒకటే సూచిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా హోటల్ యజమానులు అంతా కూడా ఏదైతే శుభ్రతా ప్రమాణాలు పాటించండి, నాణ్యతా ప్రమాణాలు పాటించండి, విరివిగా అంటే కిచెన్లు అనేటువంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆహార పదార్థాలను నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాడాలి. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదు అనేటువంటి స్థాయిలో కూడా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అయితే మాత్రం ఇటు అధికారులను ఆదేశించడంతో పాటు ఇటు హోటల్ యాజమానులు కూడా వారు ఒక సూచన చేశారు, ఒక రకంగా ఆదేశించినట్లుగానే ప్రధానంగా చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ రెస్టారెంట్లలో చాలామంది తినాలంటే భయపడేటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులన్నిటికీ చెక్ పెట్టే విధంగా జీహెచ్ఎంసీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. ఇదే విధమైనటువంటి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మరింత ముమ్మరం అవుతాయి. చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద రెస్టారెంట్, 5 స్టార్ హోటళ్ల వరకు ఈ విధంగా తనిఖీలు జరుగుతాయనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ చెప్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ జగన్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.